హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో 1 కేజీ వరిపిండికి జంతికలైతే చేశాను. ఎలా చేశాను, ఆ ప్రాసెస్ ఎలాగా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మీరు గూడా నేర్చుకోవచ్చు. చాలా ఈజీగా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసే విధంగా అయితే నేను చేసి చూపిచ్చాను వీడియోలో. మీరు అయితే చూడండి. కేజీ వరిపిండికి ఒక పావు కేజీకి శనగపిండి అనమాట. శనగపిండి కొట్టిమిద్దయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. శనగపప్పు మనం ఆడించుకున్నది ఓ పావు కిలో అయితే సరిపోద్ది. అందులోనే కొంచెం సాల్టు, వాముని కొంచెం మన చేత్తో నలిపేసి వేస్తే బావుండిద్దనమాట. కొంచెం వాము, అలాగే కొంచెం హాట్ వాటర్ ఏసి పిండి బాగా కలుపుకోవాలి. నేనైతే కారం వేయలేదు ఇందులో. పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టేసి పేస్ట్ లాగా చేసి అది మాత్రం వేశాను అనమాట. ఎప్పుడు నేను ఇలాగే ఏస్తాను. కారం వేయను. పచ్చిమిర్చి పేస్ట్ మాత్రమే వేస్తాననమాట. అలాగే వేడి నీళ్ళతో చక్కగా కలిపేసుకొని, మనం సాల్ట్ సరిపోయిందో లేదో ఇక్కడే చెక్ చేసుకోవాలి. సరిపోతే ఓకే. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. తర్వాత మన గరిటె మీద ఏసి, జాలరి గరిటె మీద ఏసి నూనెలో అయితే వేసాననమాట ఒక్కొక్కటిగా. చూడండి ఇలా ఏపేసి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది మాత్రం. చూసారు కదా! చాలా ఈజీ అనమాట. అలా గరిటె మీద ఏసుకొని వేయడానికి చాలా ఈజీ అనిపిచ్చిద్ది. అలవాటు ఉన్న వాళ్ళైతే డైరెక్ట్‌గా వేసేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మాత్రం కంపల్సరీగా అలా ఏసుకుంటే నూనె చిందులవి మన మీద పడకుండా ఉంటాయన్నమాట. చాలా కేర్‌ఫుల్‌గా చేసుకోవాలి. కానీ చాలా ఈజీ ప్రాసెస్. మీరు తప్పకుండా నేర్చుకొని చెయ్యండి. చూసారా? చాలా ఈజీ అండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ పెట్టండి. ఓకే. థ్యాంక్ యూ.